హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 9 డిసెంబర్ 2025 మంగళవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? తొలి రోజు పెట్టుబడులు 2.43 లక్షల కోట్లు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటుకు తరలివచ్చి దేశ విదేశీ కంపెనీలు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 35కు పైగా ఒప్పందాలు. ఎన్ని ఒప్పందాలు? 35కు పైగా. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సంతకాలు. నెక్స్ట్, తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్యాంగ్ డాంగ్ తరహాలో రాష్ట్ర అభివృద్ధి. సీఎం రేవంత్. ప్రపంచ అగ్ర రాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. నెక్స్ట్, దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూల స్తంభం. రాష్ట్ర సర్కార్తో కలిసి పని చేసేందుకు రెడీ. కిషన్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్. నెక్స్ట్ పాయింట్, ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధం. 2047 నాటికి దేశ జీడీపీలో 10% వాటా అందిస్తాం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మరి బృహత్తర లక్ష్యం. గ్లోబల్ సమ్మిట్ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, తెలంగాణలో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కులు. నైపుణ్యాల విస్తరణకు అగ్రశ్రేణి సంస్థలతో ఒప్పందాలు. చర్చాగోష్ఠిలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్, అద్భుతం ఆశ్చర్యం డిజిటల్ మహంగా ఎక్స్పో ఏరీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా ఎగ్జిబిషన్. రోబోలు, డిజిటల్ తెరలు, టచ్ కియోస్కులు ఆవిష్కరణలు. నెక్స్ట్, $1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం సరైన నిర్ణయం. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ. నెక్స్ట్, తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్యాంగ్ డాంగ్ తరహాలు రాష్ట్ర అభివృద్ధి. సీఎం రేవంత్ రెడ్డి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ. ఈ టార్గెట్ను రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని వ్యాఖ్య. నెక్స్ట్, భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సు. 11 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ప్రత్యేకంగా నిలిచిన హెల్త్ కానియా. సాధారణంగా అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలు ఏ వస్తువును యాదృచ్ఛికంగా ఉంచరు. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం ఉంటుంది. ఎల్కోనియా యొక్క ఎంపిక వెనుక బలమైన కారణం ఉంటుంది. సానుకూల శక్తి, వృద్ధి, శ్రేయస్సు మొదలగునవి ఉంటాయని నమ్మకం. నెక్స్ట్, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ మారుస్తాం. $1 ట్రిలియన్ ఎకానమీకి విద్యా వైద్యాన్ని వెన్నెముక. నర్సింగ్ స్టూడెంట్లకి ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పిద్దాం. నెక్స్ట్, 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం. ట్రంప్ కంపెనీ బోర్డు డైరెక్టర్ ఎరిక్ స్పైడర్ కామెంట్. ఏరోస్పేస్ డెస్టినేషన్గా హైదరాబాద్. మిస్సైల్ తయారీ, టెస్టింగ్ దాకా ఇక్కడే. రాకెట్ల అభివృద్ధి నుంచి ఆయుధాల సరఫరా కూడా. అమెరికా అధ్యక్షుడు హెలికాప్టర్ విభాగాల తయారీలో తెలంగాణ అమ్మాయిలు. తెలంగాణ ఫ్లై హై, ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ డిఫెన్స్ ప్యానెల్ డిస్కషన్లో నిపుణులు. నెక్స్ట్,
గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు 1.09 లక్షల కోట్లు. గూగుల్ సమ్మిట్లో వేదికగా 14 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు. నెక్స్ట్, గిగ్ వర్కర్లకు అండగా సర్కార్, వారి సంక్షేమానికి త్వరలో వెల్ఫేర్ బోర్డ్, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం. అంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలో జియో పార్క్, దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూలస్తంభం. రాష్ట్ర సర్కార్తో కలిసి పనిచేసేందుకు రెడీ కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ తరహాలో తెలంగాణది డ్రైవర్ ఫిట్ గ్లోబల్ సమ్మిట్లో నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము ఈనాటి వీడియోలో. భారతదేశంలో హిమాలయ పర్వతారోహణ సంస్థ ఎక్కడ ఉంది? ఫస్ట్, డార్జిలింగ్. యోగి బెర్రా ఎవరు? యోగి బెర్రా హర్యానా. ప్రపంచ యుద్ధ సైనికులకు ఇచ్చే పెన్షన్ పెంచాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? హర్యానా. యోగి బెర్రా ఎవరంటే బేస్బాల్ ఆటగాడు. కొంచెం ఆన్సర్స్ నెంబర్స్ వేరే వేస్తున్నాను చూడండి. ఇది థర్డ్ ఆన్సర్, ఇది సెకండ్ ఆన్సర్. ఓకేనా? ఈరోజు వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అణు పరీక్షను 1974లో జరిగింది. దీన్ని ఏ పేరుతో పిలుస్తారు? సెకండ్, భారతదేశంలో మొట్టమొదటి ఐరన్ ఉక్కు పరిశ్రమలను ఎక్కడ స్థాపించారు? థర్డ్, భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? వీటికి క్వశ్చన్ ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీరు చూస్తున్న నా వీడియోకి ఏమైనా యాడ్ చేయాలన్నా, ఇంకా ఏమైనా బెటర్మెంట్గా చెప్పాలన్నా, ఏమైనా మీ నుంచి అడ్వైస్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనేం తప్పుగా అనుకోను, దయచేసి అర్థం చేసుకోండి. నేనేం తప్పుగా అనుకోను, అది మంచి కామెంట్ అయినా సరే. నాకు కొంచెం నెగిటివ్ ఏదైనా అన్నమాట, పూర్తిగా కాదు, ఇది కొంచెం ఏదైనా నేను సెర్చ్ చేసుకోవాలంటే కంపల్సరీ సెర్చ్ చేసుకొని మీకు ఇంకా బెటర్మెంట్గా వీడియో అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో మరింత మందికి రీచ్ కావాలంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.